అందరికీ నమస్తే మిత్రులారా. ముందుగా బీటీ న్యూస్కి స్వాగతం. మనం ప్రస్తుతం వచ్చేసి భూత్పూర్ మండల్ వాల్యతాండలో అనే ఒక తాండలో ఉన్నాం. ఈ తాండలో మనం చూసుకుంటే ఎవరు కాంగ్రెస్ పార్టీ నుంచి ముందే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, కౌన్సిలర్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరు గెలవబోతున్నారు? అదే విధంగా మనము గతంలో చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ బాగుందా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బాగుందా ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి అని ఇక్కడ పెద్దలు ఉన్నారు, వాళ్ళతోటి అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే పెద్ద మనిషి. నమస్తే. వ్యవసాయం పని. వ్యవసాయం పని. భూమి ఎన్ని ఎకరాలు ఉంటుంది? నాకు 4 ఎకరాలు ఉంది బిడ్డ. 4 ఎకరాలు ఉందా? మొత్తం బాగానే సంపాదిస్తున్నాం. చేస్తున్నాం, కష్టం చేస్తున్నాం, బతున్నాం. అయితే ఇప్పుడు మీకు కాంగ్రెస్ పార్టీ మంచి అనిపిస్తుందా, బీఆర్ఎస్ పార్టీ మంచి అనిపిస్తుందా? చిన్న ఒక మాట చెప్తా బిడ్డ. కాంగ్రెస్ పార్టీ కూడా మంచిది అనుకున్నాం. కన్నా కొడుకుని చెడ్డగానే పెట్టగానే పారేయం. ఇప్పుడు కేసీఆర్ ఏం చేసిండు, మాకు కరెంట్ లేదా కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మొత్తం గొసపెట్టిన మామూలు ఆయనకు ఓడబెట్టినాం, కేసీఆర్ కు తెచ్చినాం. కేసీఆర్ తెచ్చి ఏం చేసిండంటే ఆ రాజ్యం నుంచి కరెంట్ తెచ్చి ఇచ్చిండు, మాకు బతికినాం. 9 గంటల కరెంట్ ఇచ్చిండు, 24 గంటల కరెంట్ ఇచ్చిండు. అదొకటి వాస్తవం. అది బతికిన తెలంగాణ రాష్ట్రం తెచ్చి మనకు కరెంట్ ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు. భగీరథ నీళ్ళు తెచ్చిండు, నల్లలు అగదు టాకీ కొట్టిండు, అది కట్టిండు. అది అవస్థమే కదా. ఇంకోటి ఏం చేసిండు, మాకు 200 పింఛన్ రాజశేఖర రెడ్డి చచ్చిపోయాడు. ఈయన రాజశేఖర రెడ్డి చేసిండు. ఈయన ఏం చేసిండు, 2016 ఇచ్చిండు. అది మంచి పని. ఇంకా కేసీఆర్ కిట్ అంటే ఇచ్చిండు. అది ఎవరికి ఇచ్చిండు, ఎవరికి ఇవ్వలేదు. ఇయ్యలే. నువ్వు మాటలు అది నా మనమడి పుట్టింది ఇయ్యలే, నా మనమరాలకి ఇయ్యలే. గొసపడ్డా నేను ఇయ్యలే. మా ఈడ వాళ్ళకు క్యాండిడేట్ ఉండరు, ఈడ బసవరాజు గిట్ట వాళ్ళకి అడిగితే వాళ్ళు కూడా ఇయ్యలే. లేదు వచ్చినాడు ఇస్తామన్నా. భూత్పూర్లో క్యాండిడేట్ ఇయ్యలే. ఆడికి పోయినాక ఏమైంది, ఇంకా అంతా ఇయ్యంగా రైతు బంధు కూడా ఇచ్చిండు. మంచి పని, రైతు బంధు ఇచ్చిండు. 100 ఎకరాల వాళ్ళకు రైతు బంధు ఇచ్చిండు. అది అక్కడ బిక్కుపోయాన. రైతుకి ఏమో మాకు 4 ఎకరాలకి అదే పైసలు ఇచ్చిండు. ఎక్కువ ఉన్న కాబట్టి ఇచ్చిండు. 10,000 ఎవరికి ఇచ్చిండు, హజ్జన్లకు ఇచ్చిండు. ఎవరికి ఇచ్చిండు, హజ్జన్లకు. ఏం లేనానికి ఇవ్వాలి. ఏం అయితే కేసీఆర్ మంచోడే, కానీ ఈడేం చేసిండు, ఇలా కార్యకర్తలు ఏం చేసిండ్రు, 100 గుద్దలనే నొక్కిండు. వాళ్ళ చుట్టుముట్టు తిరిగేటోళ్ళు ఎందుకని, వాళ్ళ చుట్టుముట్టు తిరిగేటోళ్ళు ఎందుకని ఇచ్చిండు. కేసీఆర్ ఇచ్చింది మంచి పనులే, అవాదమన కూడదు. కేసీఆర్ చేసిన మంచి పనులు, కానీ కార్యకర్తలతో 7 ఓడిపోయినా. కార్యకర్తలతోనే ఓడిపోయినా. నేను కరెక్ట్ మాట్లాడుతున్నాను బిడ్డ, నేను అవడం మాట్లాడు. సరే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, 2 సంవత్సరాలు అవుతుంది కదా, మరి మీకు ఎట్లా అనిపిస్తున్నది? ఇప్పుడు మంచిగానే అనిపిస్తుంది. ఒక రైతు బంధు ఇష్టం అంటున్నారు, గొడవ పడుతుంది. చాలా మంది బయట రాష్ట్రంలో మొత్తం గుట్లాడుతున్నారు కదా, రైతులకు అన్యాయం జరుగుతున్నది అంటున్నారు. రైతువే కదా, 4 ఎకరాలు ఉన్నది పొలం అంటున్నారు. ఇంతవరకు రైతు బంధు రాలేదు, మరి ఇస్తామన్నారు. అదే గొడవ ఉన్నది. మరి ఏందో ఏమో ఇవ్వచ్చు, ఇస్తారు. ఇంకోటి మొన్న బోనస్ ఇస్తామన్నారు కదా, నేను 80 క్వింటల్ ఒడ్ల మీద నాకు 40,000 వచ్చినాయి బిడ్డ. అవాదం మాట్లాడకూడదు. వచ్చినాయి. 2 లక్షలు రుణమాఫీ అయింది నాకు. అవాదం మాట్లాడడం అయింది. ఇది అవాదం మాట్లాడడం వచ్చిన కాడికి బిడ్డ పొద్దు మొక్కుతుంది. స్వచ్ఛంగా మాట్లాడతా. మళ్ళా కేసీఆర్ ఏం చేసిండు, డుమ్ చేసిండు. 20,000 ఇస్తే బ్యాంక్ లో కట్టినాం, మిగిలిన మేము కొలు దాగి వచ్చిండు. అనమాట చెప్తా. అది డుమ్ పోయింది. వెనక సరే బీట్ షాప్ లోని దోసి ఆడోటి నాటేసిండు. ఆ పైసలు రైతు బంధు కాలేదు, అది రుణమాఫీ కాలేదు. ఈయన వచ్చి డిక్లేర్ 100 కాడికి చేసిండు పాపం. వాదం మనకు అన్నమాట చెప్తున్నా బిడ్డ. ఇంకా ఎమ్మెల్యే జేఎంఆర్ ఎట్లుండే పని మంచిగా వచ్చి శంకుస్థాపన గిడ పెట్టుండి. ఈ సిసి రోడ్ ఆయన పెట్టిండు, ఆయన పెట్టిండు. కరెక్ట్ జేఎంఆర్ అంటే ఆయన ఎవరు చేయలేరు. ఇప్పుడు వచ్చి ఆయన వచ్చినాక, ఎమ్మెల్యే గెలిచినాక ఈ రోడ్ ఆయన వేసిండు. ఇప్పుడు పెద్ద రోడ్ కూడా శాంక్షన్ చేసిండు. కంకర పడ్డది భూత్పూర్ కరోనా పోనీకి. కరెక్టే పని. మరి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, మరి పెద్ద మనిషి మరి బీఆర్ఎస్ పార్టీని గెలిపిద్దాం అనుకుంటురా, కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దాం? నేనైతే బిడ్డ, నేను ఉన్నమాట చెప్తా, నేను కాంగ్రెస్ కే ఇస్తా. కాంగ్రెస్ ఎట్లా ఇస్తాను, వెనకటి నుంచి మేము కాంగ్రెస్ మీద నమ్మిపడ్డాం. ఆయనకే ఇస్తాం. నడమ కేసీఆర్ కేసినాము, సంచుతాన్ని గుమరించినాం. అంటే ఆయన ఏం చేసిండు అది కూడా చెప్తా. కేసీఆర్ చేసిన పనులు మీ తెచ్చిండు, కానీ కార్యకర్తలు చెడగొట్టిండు. ఆయనకు చెడగొట్టిండు. 100 ఎకరాలకి పైసలు ఇచ్చింది ఒక తప్పు, రుణమాఫీ చేయింది ఒక తప్పు, 10 లక్షలు ఒక్కరికి ఇచ్చింది తప్పు. విన్నావా? 3 ఏళ్ళు నేను ఇదే మున్సిపాలిటీ ఎలక్షన్ లా ఇదే ఇల్లు కడుతున్నా.
ఆదామే వెంకటేశ్వర రెడ్డి ఇదే చెట్టు కింద నిలబడ్డాడు. నేను 3 లక్షలు ఇస్తాను నాకు మాట్లాడన్నాడు. మా కార్యకర్తలు బొసరాజు వచ్చిండు, చిన్నారాయణ వచ్చిండు, శ్రీనివాస్ గౌడ్ వచ్చిండు, ఇష్టమన్నాడు. మొన్న ఎలక్షన్ అయితే చాలా ఓటు నీకు జిందగీలో ఏం చేస్తారో నేను చూస్తా ఉంటాను చెప్పిన వాళ్ళ జిందగీలో హలాయిస్తాను, ప్రభుత్వాన్ని హలాయిస్తాను, బెదిరించిన మీరు చెప్పినంతే నిజపోనా బెదిరించి ఓటేనన్నా గ్యారెంటీ డౌన్ చేసి. ఏ పార్టీలో ఉన్నావు పెద్ద మనిషి గట్టిగా మాట్లాడుతున్నావు మంచిగా? నేను కాంగ్రెస్ మీద మాట్లాడు. కాంగ్రెస్ మొత్తం బయట తిరుగుతావా? ఏం పోను ఇంటికానే ఉంటావా? ఇంటికానే అంటే ఫోన్ ఉన్నట్టున్నది, పెద్ద ఫోన్ ఉంది కదా, పెద్ద ఫోన్ ఉన్నదే. పెద్ద ఫోన్ లో చూసి వీడియోలు చూసి హుషారైన. నేను టీవీలు కూడా చూస్తాను, టీవీలు చూస్తావు, పెద్ద ఫోన్ చూస్తావు. ఏం ఫోన్ ఇది? ఏందో వీడియో ఇంకా నాకు తెలుసు అంత. రియల్మీ రెడ్మీ లాక్కున్నది. అయితే ఈ ఫోన్ ఉన్నది మొత్తం మంచిగా వీడియోలు మంచిగా చూస్తావు, చూసి మొత్తం బెదిరేనిక అందరినీ. అయితే వ్యక్తిపరంగా కేసీఆర్ మంచోడు, కానీ కార్యకర్తలు చెడగొట్టారు. కేసీఆర్ కరెక్ట్ చెప్తానే కేసీఆర్ మంచోడు. నీళ్ళు ఇయర్ కాంగ్రెస్ కొడుకులకు తొలత ఎలగొట్టినాం మేము, కాంగ్రెస్ వాళ్ళకి ఎలగొట్టినాం. కానీ ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు ఇంకో పార్లమెంట్ లా అది అసెంబ్లీలో నడుస్తుంటే మరి కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నాడు, తెలంగాణ బిడ్డలు కలకల మాడి కావాలి 7 గంటల కంటే 6 గంటలు చేసిండు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగలే, జానారెడ్డి అడిగలే, మరి భట్టి మీద అడిగలే, ఇప్పుడు రేవంత్ రెడ్డి అడిగలే. ఆయన నేను టీవీ చూస్తున్నాను బిడ్డ, ఏడుచుకున్నా నేను కాపుదానం చేసి బతుకుతాను, ఏడ్చిన లంజా కొడుకు సత్యానాశ అయిపోతారని చెప్పినా నేను. ఎవరు? ఈ కాంగ్రెస్ వాళ్ళకు. అప్పుడు అది మన ఎవరు రాజశేఖర వచ్చినప్పుడు లెక్కల రోషాక నెల చేసిపోయాను. ఎందుకంటే కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చిండు, వాడు మోచి చెప్పులు వేసుకొని పోయిన. సరే ఇప్పుడు నువ్వేమంటావు? నువ్వు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకే సపోర్ట్ చేస్తా అంటావు అక్కడిక్కడ ఇప్పుడు ఎలక్షన్లు వస్తాయి. ఇప్పుడు గుడ్డోడు నెడ్డోడు కురుకు పుట్టిండు బిడ్డ ఓన్కే ఇస్తా.